నమస్కారం. ఆర్ యూ మ్యాడ్? కోపంగా అడిగాడు అనిరుద్ర. కోర్స్, కార్తికేయ చాలా సింపుల్గా బదిలిచ్చాడు. లేకపోతే ఏంటి నువ్వు అడిగేది? కృత్రిమ వర్షం కురిపించాలా? మేఘమథనం జరగాల? దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఏ పర్మిషన్ లేకుండా నువ్వు డబ్బులిచ్చి వర్షం కురిపించేయమనగానే సైంటిస్టులు మీ ఇంటికి వచ్చేస్తారా? పోనీ వాళ్ళు ఎలా వస్తారో చెప్పు. బ్యాంకులో డబ్బుంది, నా మనసులో మనోజ్ఞ కోరిక తీర్చాలని కోరుకుంది. అసలు నీకేమైందిరా? అది చాలా కాస్ట్లీ అఫైర్. అంతేకాదు, కుదిరే పని కాదు. హెలికాప్టర్ ద్వారా కొన్ని రకాల రసాయనాలు మేఘాల మీద చల్లాలి. దానికి సంబంధించి పరిశోధన జరగాలి. చాలా పెద్ద ప్రాసెస్ అనుకో. అయినా సరే, నువ్వు వీలవుతుందో లేదో కనుక్కో. కార్తికేయ చాలా కూల్గా చెప్పాడు. నీకు నిజంగా పిచ్చెక్కిందిరా, అనిరుద్ర స్ట్రైట్గా మొహం మీదే అనేశాడు. థ్యాంక్ యూరా, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. నాకు అర్జెంటుగా వర్షం కురిసే ఉపాయం చెప్పు. ఆ మాటకు అనిరుద్ర ఒక క్షణం పిచ్చి చూపులు చూశాడు. ఎండలతో మండే మే నెలది. ఈ టైంలో వర్షం? అసలు విషయం ఏంటో చెప్పరా? అనిరుద్ర షాక్ నుంచి కొద్దిగా కోలుకోవడానికి అడిగాడు. సరిగ్గా గంట క్రితం కార్తికేయ అనిరుద్ర దగ్గరికి వచ్చాడు. అనిరుద్ర జర్నలిస్ట్. తనుండే కాలనీలో వర్షం కురవాలని సైంటిస్టుల మేఘమథనం ద్వారా కావలసిన ప్రాంతాల్లో వర్షం కురిపిస్తారు కాబట్టి తమ ఏరియాలో వర్షం కురిసేలా ఎంత ఖర్చైనా ఏర్పాటు చేయమని చెప్పాడు. అనిరుద్ర కార్తికేయ వంకే చూస్తున్నాడు. అసలు విషయం ఏంటో చెప్తే నీ సమస్య పరిష్కారం ఆలోచిస్తాను అనునయంగా అన్నాడు అనిరుద్ర. నా సమస్యకు పరిష్కారం, నాకు అర్జెంటుగా వర్షం కావాలి అని చెప్పాడు కార్తికేయ. ఒరే, ఈ మధ్య వర్షం సినిమా కానీ చూసావా? నేను మనోజ్ఞాన్ పెళ్లి చూపుల్లో చూశాక సినిమాలు చూడడం మానేశాను. మొన్న 3 ముళ్ళు వేశాక టీవీ చూడడం మానేశాను. మరి ఇప్పుడు ఏం చూస్తున్నావేంటి? మనోజ్ఞానం. ఇప్పుడు కూడానా? అవును, నీ మొహంలో మనోజ్ఞం చూస్తున్నాను, నీ టీవీలో మనోజ్ఞం చూస్తున్నాను, ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలోనూ మనోజ్ఞం చూస్తున్నాను. ట్రాన్స్లో ఉన్నట్టుగా అన్నాడు కార్తికేయ. నీకు నిజంగా పిచ్చెక్కిందిరా, మనోజ్ఞ పిచ్చి. థ్యాంక్ యూరా, పిచ్చికి ముందు మనోజ్ఞ పేరును చేర్చినందుకు. ఆ మాటలకి అనిరుద్ర పేపర్ వెయిట్ని తలకేసి బాదుకోవాలన్న కోరికను ఉంచుకున్నాడు. ఒరే అనిరుద్ర, మనోజ్ఞతో లంచ్కి ఇంటిగా వస్తానని చెప్పాను. ఈవినింగ్లోగా ఏదైనా ప్లాన్ ఆలోచించరా? ఇది నాకు లైఫ్ అండ్ ఫస్ట్ నైట్ ప్రాబ్లం అని చెప్పి బయటికి నడిచాడు కార్తికేయ. కార్ డ్రైవ్ చేస్తుంటే రోడ్డుకు అడ్డంగా నిలబడి 2 చేతులు చాచి తను ఆహ్వానిస్తున్న మనోజ్ఞ కనిపిస్తోంది అతనికి. అతని కాలు యాక్సిలేటర్ని తొక్కింది. ఇంట్లో గడువు పెట్టగానే మనోజ్ఞ ఎదురొచ్చింది. 2 చేతులు అతని చుట్టూ వేసి అతను హత్తుకుంది. మను, అప్పా, 3 గంటలు 180 నిమిషాలు 10,800 క్షణాలు వెయిట్ చేశాను. అతనిలో ఎండలో వచ్చిన ఫీలింగ్ కలగలేదు. ఒకేసారి ఆకాశం మేఘావృతమై చల్లగారి శరీరాన్ని చుట్టుముట్టిన ఫీలింగ్. ఆమె టచ్లో డెప్త్ కనిపించింది. బలంగా చుట్టేసింది. తమ మధ్య గాలి కూడా చొరబడకూడదన్నంత స్వార్థంగా చుట్టేసింది. అప్రయత్నంగా, ప్రయత్నపూర్వకంగానే అతని చేతులు ఆమె నడుముని చుట్టేశాయి. పోనీ ఒట్టుగట్టుని పెట్టి తప్పు చేసేద్దామా? గుసగుసగా అన్నాడు కార్తికేయ. మీ ఇష్టం అంది ఇష్టాల ఇష్టాన్ని వ్యక్తపరుస్తూ. ఒక క్షణం ఊపిరి బిగబట్టి వదిలి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అతని శరీరాన్ని కోరికల కొలిమిలో కాలుస్తున్నాయి. ఆమె మొహం అరుణవర్ణమై ఆమె కోరిక అన్నవమంత విస్తరించింది. ఒక్క క్షణం ఆమె నుంచి విడిపడ్డాడు. ఆ క్షణమాత్ర వియోగమే తను గాయపరిచినట్టుగా మొహం కందిపోయింది. ఏసీ చల్లదనం కూడా అతనికి హాయినివ్వడం లేదు. కార్తికేయ పెళ్ళై సరిగ్గా వేళకు 6 రోజులు. మొదటి రాత్రి ముచ్చట ఛాన్స్ తమకే ఇచ్చేసి తమని ఒంటరిగా వదిలేసి వెళ్లారు తల్లిదండ్రులు. అతని ఫస్ట్ నైట్ గుర్తొచ్చింది. మనసులే తప్ప తనువులు కలవని రాత్రి అది. ఆమె పాల గ్లాస్ తీసుకురావడం, అతను దాన్ని పక్కన పెట్టడం, ఆమె స్వీట్స్ అందివ్వబోవడం, కార్తికేయ తిరస్కరించడం అయిపోయాక మనోజ్ఞంగా చుట్టేశాడు. అద్దంలో 2 ప్రతిబింబాలు, 2 శరీరాల పెనవేత స్పష్టంగా కనిపిస్తోంది. ఫస్ట్ టైం 2 శరీరాల మధ్య ఉండే మ్యాగ్నెటిక్ పవర్ని చూస్తున్నాడు అతను. మను, స్త్రీ పురుషుల్లో మొగుడు పెళ్ళాల్లో ఎవరు మెటల్, ఎవరు మ్యాగ్నెటిక్? అదే అయస్కాంతం. అది 2 శరీరాలను అతుక్కునేలా చేస్తుంది. ఇలా అందతని దగ్గరగా వచ్చి,
నీకు చాలా ఇష్టమైన విషయం ఏంటి అడిగాడు ఆమె నడుముంపును తడుతూ, ఆమె హృదయతంత్రులను మీటుతూ. ఇష్టంగా, చాలా ఇష్టంగా ఇలా మిమ్మల్ని గట్టిగా వాటేసుకోవడం, ఈ కౌగిల్లోని సెక్యూర్డ్ ఫీలింగ్ని సొంతం చేసుకోవడం. మరి చాలా ఇష్టం లేని విషయం ఏంటి? ఈ టైంలో ఇలాంటి టైం వేస్ట్ మాటలు మాట్లాడడం. ఆ మాటకి చొప్పున అతని నోరు మూతబడింది. ఆ తర్వాత అతని పెదవులు అన్లాక్ అయ్యాయి. ఎగిరిగిరిపడే కోరిక గోళాలు తొలగిస్తూ వెళ్తున్నాడు. ఈ ఫస్ట్ నైట్కి ఏదైనా కోరిక కోరుకో, మన జీవితాంతం గుర్తుండే కోరిక. ఫ్లాట్, గోల్డ్, క్యాష్, శారీస్. తనెంత బుద్ధిగా చివరి 3 పదాలు పలికింది కాసేపట్లోనే అర్థమైంది అతనికి. వాటికన్నా విలువైన ఇష్టమైన కోరిక ఒకటి ఉంది. నాకు జోరున వర్షం కురుస్తుంటే ఆ వర్షాన్ని ఎంజాయ్ చేస్తూ మొదటి రాత్రి జరుపుకోవాలని కోరిక. వాట్? అంటే వర్షాకాలం వరకు ఆగాల మన ఫస్ట్ నైట్ కోసం? అసహనం కన్నా భయమే ఎక్కువ కనిపించింది అతని గొంతులో. వర్షాకాలంలో ఫస్ట్ నైట్ చేసుకోవడం లాంటి కోరిక ఏ మొగుడైనా తీరుస్తాడు. నిప్పులు చెరిగే ఎండాకాలంలో వర్షం కురిసే వేళ ఫస్ట్ నైట్ అరేంజ్ చేయడమే నా మొగుడు తీర్చే కోరిక. వర్షాకాలం వరకు నన్ను పస్తుంచి వర్షాకాలం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయడంలో మీ గొప్ప ఏంటి? సరే, ఒట్టు, వర్షంలోనే మన ఫస్ట్ నైట్, అది ఈ సమ్మర్లోనే అన్నాడు ఆమె నుదుల మీద ముద్దు పెట్టి. మీ ఇష్టం, ఒట్టుగట్టును పెట్టి తప్పు చేసినా నాకు అభ్యంతరం లేదు. అతని కోసం శరీరాన్ని పరిచంది. అదిగో అప్పుడు ఆలోచనలో పడ్డాడు కార్తికేయ. మండు వేసవిలో వర్షం కురిసేదట్ట. మేఘమదనం అట్టర్ ఫ్లాప్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ వర్షం కురిసే ఉపాయం చెప్పమంటే ఫైర్ ఇంజిన్ల హెల్ప్ తీసుకోమన్నాడు. సినిమాల్లో కృత్రిమ వర్షం ఎలా ఉంటుందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. కానీ అదో చిన్న ప్రాంతానికే పరిమితం. పైగా ఫైర్ ఇంజిన్ వాళ్ళు పక్కన పెట్టుకొని శోభనం జరుపుకుంటే ఏం బాగుంటుంది? తన బెస్ట్ ఆఫ్ కోరిక తీర్చకపోవడం ఏంటి? అలా ఆలోచిస్తున్న సమయంలో అతన్ని రక్షించిందో చిత్తు కాగితం. బెడ్రూమ్లోని వార్డ్రోబ్లో ఒక ఆయుధ ముక్క కనిపించింది. చిరపుంజుల అత్యధిక వర్షపాతం, సంవత్సరానికి 365 రోజుల వర్షం. యాహూ! చిరపుంజి, అడవి మధ్య కాటేజ్, గ్లాసు గోడలు, వర్షం జోరును కురుస్తోంది. వెదురు కర్రలతో తయారు చేసిన మంచం, ఆకులతో తయారైన పరుపు. ప్రకృతి సైతం కోరికతో వెచ్చబడిన కాటేజీలో జంటను చూసి చల్లబడి ఆపై ఇష్టపడి వర్షాన్ని కురిపించినట్టు ఆమె అభ్యంగన, అతని పురుషుడు. సిగ్గు బిడియం ఒక మూలన ఆచ్ఛాదనలే పడున్నాయి. వెదురు భయం గాల్లో కలిసిపోయాయి. ఆమె 2 చేతులు చాచి అతన్ని ఆహ్వానిస్తోంది. ఆమె అనాచ్ఛాదిత మేని మెరుపు చూసి సిగ్గుతో కళ్ళు మూసుకుంది. ఆమె అందం అతనికి మాత్రమే సొంతమని. వెలుతురు కళ్ళు మూసుకుని చీకటిని ఆశ్రయించింది. లలిత లావణ్యం, సున్నిత సుకుమారం, చందన చర్చితం, అభ్యంగంలో ఇన్వడించిన సౌందర్య మాధుర్యం స్పృశిస్తూ అనుభవాల ఉచ్ఛ్వాసాలను, అనుభూతుల విశ్వాసాలను గుండెగదిలో భద్రపరుస్తూ క్షణాలకెంత ఆత్రమో వర్షం చినుకుల మల్లే నేలలో ఇంకిపోయాయి. నిమిషాలకెంత ఉద్వేగమో కోరిక సెలయేర్లా కలిసిపోయాయి. గడిచిన గంటలకెంత గడుస్తనమో ఆ గదిలోనే కరిగిపోయిన బద్ధకంగా అక్కడే ఉండిపోయాయి. వర్షం హర్షమే కురుస్తూనే ఉంది. 3 రాత్రులు 30 కలయికలై వత్తిలుతూనే ఉన్నాయి. ఐ లవ్ యూ మై డియర్ హబ్బీ. నా కోసం చిరపుంజనే హనీమూన్గా మార్చారు. థ్యాంక్ యూ, అతన్ని చుట్టేస్తూ అంది మనోజ్ఞ. చివరి క్షణాల్లో కనిపించిన కాగితం ముక్కకే థ్యాంక్స్ చెప్పాలని మనసులో అనుకుని మరోసారి ఆమెను చుట్టేసి నేల మీద పరిచిన కార్పెట్నే పాన్పుగా మారుస్తూ అనుకున్నాడు కార్తికేయ. అవును, మీరు నా కోరిక తీర్చడానికి పడే పాటలు చూశాక అలా అని మీరు ఓడిపోవడం భరించలేక ఎప్పుడో చిన్నప్పుడు చదివిన సోషల్ బుక్లోని కాగితం ముక్కను మీకు కనిపించేలా చేసింది నేనే అని మాత్రం చెప్పలేదు మనోజ్ఞ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.